నాగార్జునసాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఈ ఏడాది భారీ వర్షాలతో సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. దీంతో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అయితే ఈ జలాశయాలు ఖాళీ అవుతున్నాయంటూ కేఆర్ఎంబీ హెచ్చరించడంతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు ఇప్పుడు అధికారులు. నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఈసారి వర్షాకాలం సీజన్లో ఎగువ కృష్ణా నుంచి ఎక్కువ ఇన్ఫ్లో ఉండటంతో సాగర్ జలాశయం గడిచిన 3 నెలలకు పైగా నిండు కుండలా మారింది. నాగార్జునసాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో అటు శ్రీశైలం ఇటు నాగార్జునసాగర్ జలాశయాల వద్ద ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో రికార్డు స్థాయిలో కరెంటు తయారైంది. అయితే జల విద్యుత్ కోసం జలాశయాలను ఖాళీ చేస్తున్నారంటూ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ హెచ్చరించింది. తక్షణం ఉత్పత్తిని నిలిపివేయాలని సూచించడంతో నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో ఈ నెల 17వ తేదీ నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని జెన్కో సీఈ మంగేష్ కుమార్ ప్రకటించారు. ఇక ఈ ఏడాది జూలై 24వ తేదీ నుంచి ఈ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టారు. నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో 8 టర్బైన్లు ఉన్నాయి. ఒక్కో టర్బైన్ సామర్థ్యం 110 మిలియన్ యూనిట్లు. దాదాపు ఏడాది కిందట రిపేర్కు గురైన 2వ నంబర్ టర్బైన్ ఈసారి ఉత్పత్తిలో పాల్గొనలేదు. కేవలం 7 టర్బైన్ల ద్వారానే ఈ ఏడాది జూలై 24వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది లక్ష్యం 1400 మిలియన్ యూనిట్లు కాగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన 16వ తేదీ నాటికి అంటే కేవలం 4 నెలల్లోపే 1657 మిలియన్ యూనిట్ల పైచిలుకు విద్యుత్ను ఉత్పత్తి చేశారు. దీంతో గత నెలలోనే టార్గెట్ను చేరుకున్నట్లు జెన్కో వర్గాలు తెలిపాయి. అయితే గత ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల సాగర్ జలాశయం దాదాపు ఖాళీ అయింది. వరదలేని కారణంగా గత సంవత్సరం కేవలం 540 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలిగారు అధికారులు. నిజానికి గత ఏడాది 1530 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించినా కేవలం 540 యూనిట్లు మాత్రమే సాధ్యమైంది. కానీ ఈ ఏడాది జలాశయానికి జూలై నుంచి వరదలు రావడంతో ఈసారి లక్ష్యాన్ని త్వరగానే అధిగమించారు. మరోవైపు ఎగువన ఉన్న శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కూడా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 1646 మిలియన్ యూనిట్ల విద్యుత్ను అధికారులు ఉత్పత్తి చేశారు. కాగా సాగర్ జలాశయానికి ఉన్న ప్రధాన విద్యుత్ జలకేంద్రంతో పాటు కుడి ఎడమ కాల్వలపైన విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఎడమ కాల్వపై 60 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.